ప్రాకారాల్లో నెమ్మది కలుగును గాక. ఆమేన్. వాళ్ళ భార్య వచ్చింది, అహబు భార్య యెజబేల్ అమ్మ లేట్గా వచ్చింది. ఎందుకు లేట్గా వచ్చింది అంటే మేకప్లు పిచ్చి ఉందా మీకు? లేదు కదా, పౌడర్ పిచ్చి ఒకటే. స్తోత్రం. మేకప్లు పిచ్చి, ఎక్కడ లేని సుగంధ ద్రవ్యాలన్నీ ఇశ్రాయేల్ రాని కదా, అద్దం ముందే ఉంటాయి. పెద్ద ఏమంటారు దాన్ని, ఏమంటే పెళ్ళిళ్ళకి పెడతారు కదా, ఏమంటారు అది అది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఎదురు నుంచొని రకరకాల డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి. స్విచ్ నొక్కగానే అవసరమైతే అర బయటకు వచ్చేది కూడా ఉంటుంది. ఆ డెస్క్ బయటకు వస్తుంది. చిక్కు తీసుకునే దువ్వెన ఉంటుంది, సాఫ్ట్ గా దువ్వే దువ్వెన ఉంటుంది, ఫంక్ తీసే దువ్వెన ఉంటుంది, కర్లింగ్ హెయిర్ ఉంటుంది. విచిత్రమైన జడలు అల్లుకొనుట అనేది ఆ రోజుల నుంచే ఉంది. పాపం రాశాడు బైబిల్లో. అంటే అప్పటి నుంచే చూశాడు అనమాట. విచిత్రమైన జడలు అల్లుకొనుట అనేది పౌలు గారు అప్పుడే చూశాడు. ఒరే, ఇప్పుడు నుంచి వీళ్ళు మామూలు జడలు అల్లలేదుగా, ఆడోళ్ళు గొప్పలు. మనకు ఫ్యాషన్ ఇప్పుడు నుంచి వచ్చింది. మనకు 100 ఏళ్ళ నుంచి ఫ్యాషను. మీకు ఇప్పుడు కాదు ఫ్యాషను. మీరేమని అనుకోండి. పాపం పౌలు కాలం నుంచే జడలో విచిత్రంగా అల్లుతున్నారు మీరు.